వచ్చినాయి అనేటువంటి విషయం నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి జగన్మోహన్. రైట్. సురేష్ గారు, పాదయాత్రలో ప్రజల మధ్య కానీ అధికారంలోకి రాగానే ప్రజల నుండి దూరంగా, ఇటు సంస్థలు దూరం, నాయకులు దూరం, ప్రజలు దూరం. మరేంటి, ఇప్పుడైనా ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా? అసలు కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ ఇప్పుడైనా మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారా లేదా? మరి అంతకు ముందు ఫాలో అయినట్టుగా ఇప్పుడు ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు? అది మీకు తెలుసుకోవాలి మేడం. నిన్న కూడా పార్టీ కార్యాలయం ఒకసారి చూస్తే మీరు ఏ రకంగా సాధారణ ప్రజానికము, పార్టీ కార్యకర్తలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమయ్యారో నిన్న చూడాలి మీరు ఒకసారి. ఏ రకంగా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారనేది చూడాలి. నేనేం చెప్తున్నానంటే, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోనే ప్రారంభించారు. మీరు చూడండి, కాపు నేస్తం, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు లాగా పాఠశాలలు మార్చినటువంటి కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోనే ప్రారంభమైంది కార్యక్రమం. ఎక్కడా కూడా ఆయన కరోనా సమయంలో అయితే కార్యాలయం నుంచి డిజిటల్ గా ప్రారంభించడం జరిగింది. కరోనా తర్వాత మిగిలిన 3 సంవత్సరాలు ప్రతి కార్యక్రమము ప్రజల్లోనే ప్రారంభించి ప్రజలతో మమేకమై చేశారు. ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటి మేడం, ఒక చిన్నారికి 16 కోట్ల రూపాయల అవసరమైనటువంటి వైద్యం విదేశాల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటే గత ప్రభుత్వంలో చేయించుకోలేకపోతే ఈ ప్రభుత్వంలో చేయించుకున్న స్వయంగా తల్లిదండ్రులు చెప్పారు. ఇలాంటివి కూడా కొన్ని చెప్పాలి. కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు, ఒక రాజకీయ నాయకులు అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేసారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు 23కి ఎందుకు పడిపోయారంటే ఇప్పుడు చెప్తారు ఆయన 23కి ఎందుకు పడిపోయారో. చంద్రబాబు నాయుడే కదా 23కి పడిపోయి కుయ్యో ముర్రో అని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈయన ముగ్గురు కలిసే అధికారంలోకి వచ్చారు. ఆ విషయాలు మాట్లాడదామా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేరు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు పల్లె పల్లెకి తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం. సురేష్ గారు, మీరు పాదయాత్రలో అన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అన్ని సీట్లు ఇచ్చారు కదా, మీరు అందుకనే సంక్షేమ పథకాలు అవన్నీ చేశారు, ఎంతో కొంత చేశారు. చెయ్యట్లేదు అని కాదు, మీరు చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, మీరు కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా చేస్తుంటే ఎవరైనా చెప్తారు కదా. చేశారు కాదు, నేను చెప్తున్నా అదే తేడా మీరు గమనించండి. నేను చెప్తున్నా, మీరు తేడా చూడండి. 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి పౌర సేవలు అక్కడే ప్రతి గ్రామంలో, వార్డుల్లో ఎక్కడికక్కడ అక్కడే పౌర సేవలు అందేలాగా చేశారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు చూసారంటే ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్లలో సిబ్బంది కొరత, ఈ రోజు ప్రజలు చనిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజు ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సిబ్బంది కూడా కరువు అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పెంచారు. వైద్య రంగంలో 0 వేకెన్సీ ఉండాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల కోసం కాదా? ఈ రోజు వీధి పోరాటాలు చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు. మాకు ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడిపోయాయి, మాకు ఇవ్వట్లేదని చెప్పి వీధి పోరాటాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి ఏదైనా ఆటంకం ఆరోగ్యశ్రీకి కలిగితే ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకుంటామని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి గట్టిగా హెచ్చరించి నిర్విరామంగా ఆరోగ్యశ్రీ అందించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈరోజు విద్యార్థి లోకేష్ గారి ఇల్లు ముట్టడించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు మేడం, ఈరోజు విద్యార్థి సంఘాలు నారా లోకేష్ గారి ఇల్లు ముట్టడించారు. ఇది కృష్ణాంజనేయులు గారు తెలుసుకోలేనటువంటి పరిపాలన. విద్యార్థులకి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నాం రామచంద్ర అంటూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మేడం. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలు తీస్తూ, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ రకంగా చేస్తూ, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా చేస్తూ, ఒకటంటే ఒక సంక్షేమ పథకం సంపూర్ణంగా ఈ రోజు చెప్పండి ఎవరైనా గుండె మీద చేసుకొని తెలుగుదేశం చెప్పలేరు. కనీసం కృష్ణాంజనేయులు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్పినటువంటి ప్రతి పథకం ఈ రోజు అమలు అవుతుంది. 18 నెలలు మేడం. వరదలు విజయవాడలో గత ఆగస్టులో వచ్చినటువంటి వరదల తాలూకా ఇప్పటికి నష్టపరిహారం లేదు ఏడాది. ఇది ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు గుండ్రంగా. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా సురేష్ గారు, మీరు చెప్తున్నవన్నీ కూడా జగన్ ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటున్న ప్రజల సమస్యలు ఇవి.
ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా? మీరు తెలుసుకునేది సర్వే ఏంటి మేడం? చేస్తున్నారా? ఇంటింటికి మళ్ళీ కళ్ళకి మీరు కనిపిస్తాంటే అధికారంలోకి జగన్మోహన్ రావాలి రెడ్డి అంటే గారు పాదయాత్రలో వెళ్ళి మీరు చెప్పేది. ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు మాట్లాడారు. నాయుడు గారు ఇంటింటికి తిరుగుతూ అధికారంలోకి జగన్మోహన్ రావాలనుకున్నప్పుడు రెడ్డి గారు మాట్లాడారు తెలుసుకోవాలండి. కానీ ఇప్పుడు వెళ్ళరా మరి ప్రజల్లోకి? వెళ్ళండి. నిజంగా ప్రభుత్వం నుంచి అసలు ఏమైనా అందుతున్నాయా లేదా మీరే కరెక్ట్ గా కనుక్కొని ప్రభుత్వానికి వెల్లడించండి. ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రోజు నుంచి చేస్తున్నాం. ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజుకి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికీ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజల్లో తిరుగుతున్నాం మేము. నేను అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల్లో తిరుగుతుంది, ఇది ప్రజా ప్రభుత్వం అని పాకాలు వదులుతున్నారు కదా ఆంజనేయులు గారు. ఎందుకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నా చెప్పగలరా? ఎందుకు గత ఏడాది జరిగినటువంటి వరదల సమయంలో నష్టం ఇప్పటికి ఇవ్వలేదు చెప్పగలరా? నెల అవుతుంది మొన్న మోంతా తుఫాను. ప్రజలు తిరుగుతున్నారు కానీ ఎందుకు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 1,61,000 హెక్టార్లలో అంత నష్టం జరిగిందని. ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు? అన్నదాత సుఖీభవ 20,000 మొదటి ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు? ఆడబిడ్డకి 1,500 అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజల్లో తిరిగి వెళ్ళాము. ప్రజల్లో తిరుగుతున్నారు. నేను ఇందుకే ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. అరే రైతుని వేలు బట్టి నడిపించినటువంటి రైతు భరోసా కేంద్రాలు మూసేశారు మేడం. రైతు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు 10,000కి పైగా ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి. ఈ రోజు అవి కనపడడం లేదా కంటికి? ఈ విశ్లేషకులకు కానీ ఈ యొక్క విమర్శలు చేసే వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలలో ఒక్కటైనా వీళ్ళు కొనసాగిస్తున్నారా? నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి ఆగిపోయింది. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు మారేటువంటి విషయం ఆగిపోయింది. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. అప్పనంగా ప్రభుత్వ భూములు 99 పైసలకి ఇచ్చేస్తున్నాడు ప్రజల్లో తిరిగేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కనపడడం లేదా ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినటువంటి విధంగా ఈ రోజుకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అధికంగా అభివృద్ధి సంక్షేమం చేస్తామన్నటువంటి ఈ 3 పార్టీల మాటలను నమ్మారు. ఇదే జరిగినటువంటి పొరపాటు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేశారని అయితే కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షిని చంపుకొని ఎక్కడ లేని అబద్ధపు హామీలను ఇవ్వలేరు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు మేడం. అంతెందుకు మేడం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? కుల భావన తెచ్చుకుని ఓట్లేమన్నారు కదా. 2014లో పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అన్యాయం చేశారో అందరూ చూశారు. ఏడాదికి 1000 కోట్లు ఇస్తాం కాపు సామాజిక వర్గం అని చెప్పి 5,000 కోట్లకు గాను 1,300 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోజు కూడా 15,000 కోట్లు ఇస్తామని మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 18 నెలలుగా సున్నా మేడం. ఈ రకంగా ఆయన అన్ని మోసం చేస్తుంటే కళ్ళకు కనిపిస్తుంటే కూడా ఇంకా మాట్లాడడంలో దీంట్లో నాకు అర్థం. ప్రతి ఒక్క పథకానికి తూట్లు పడుతున్నారు. సురేష్ గారు గత 14లో ఒక్క మాట చెప్పగలరా?